సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన కల్పించాలని డిఆర్డీఏ పీడీ వై శేఖర్ రెడ్డి అన్నారు. బాలికలు, మహిళా, వయోవృద్ధులతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడ్ గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వై శేఖర్ రెడ్డి పాల్గొని అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలలోపు బాలికలను మరియు 60 సంవత్సరాలు పైబడిన మహిళలను గుర్తించి వారికి ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆరోగ్య సమస్యలను, అదేవిధంగా అవసరమైన వారికి సదరం సర్టిఫికేట్లు లేని వారికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేయించి సహకరించాలన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వన నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోనే మునగ తోటల పెంపకాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మునగకాయల కాపు పైన మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర ఏ విధంగా లభిస్తుందో తెలుసుకొని వారిని ప్రోత్సహించాలని అన్నారు. నర్సరీలలో మునగ మొక్కలను పెంచి రైతులకు అందించాలని సూచించారు. తద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఉండే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈకేవైసీ మరియు లేబర్ ఇన్సూరెన్స్ చేయించి వారి భద్రతకు తోడ్పాటును అందించాలన్నారు. అనంతరం ఆయన అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోనే వీధులను పరిశీలించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోనే వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం శోభారాణి, ఈసీ లింగయ్య, టీఏ భాస్కర్, నాగయ్య, గోపాల్, పంచాయతీ కార్యదర్శులు పెద్దులు శ్రవంతి, సంతోష్, అశోక్, శ్రీను, సీసీలు శ్రీరాములు, వివో మమత తదితరులు పాల్గొన్నారు.